నమస్కారం ఫ్రెండ్స్, తెలుగు వెబ్ ట్యుటోరియల్కి స్వాగతం. బూట్స్ట్రాప్ సిరీస్లో పార్ట్ 8లో ఉన్నాం. ఈరోజు మనం బూట్స్ట్రాప్లో ఇమేజ్ స్లైడర్ ఎలా చేయాలో చూద్దాం. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ చూసినటువంటి ఈ ఇమేజ్ స్లైడర్ మనకి చాలా వెబ్సైట్స్లో కనిపిస్తుంది. ఇలా ఒక ఇమేజ్ తర్వాత ఒక ఇమేజ్ మనకి ఇలా మూవ్ అవ్వడం. ఓకే, అండ్ మనకి బటన్ సిస్టమ్స్, బటన్ క్లిక్ చేసిన వెంటనే మనకి ముందర ఇమేజెస్, తర్వాత ఇమేజెస్ ఇలా వస్తాయి మనకి. అండ్ ఇక్కడ మనకి ఇండికేటర్ బటన్స్ ఉన్నాయి. సో ఈ ఇండికేటర్ బటన్స్ తోటి మనకి ఏ ఇమేజ్ కావాలంటే ఆ ఇమేజ్ని చెక్ చేసుకోవచ్చు. సో ఈ స్లైడర్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో వెబ్సైట్స్లో చాలా కామన్ అయిపోయింది. సో ఇది మనకి బూట్స్ట్రాప్లో కొన్ని సింపుల్ క్లాసెస్ తోటి ఈజీగా క్రియేట్ చేయొచ్చు. మామూలుగా అయితే జావా స్క్రిప్ట్, జేక్వెరీలో చాలా కోడ్ రాయాల్సి వచ్చేది ఇదివరకు ఇలాంటి స్లైడర్స్ చేయాలంటే. ఇప్పుడు మనకి బూట్స్ట్రాప్లో జస్ట్ కొన్ని క్లాసెస్ పేర్లు మెన్షన్ చేస్తే సరిపోతుంది. ఈ ఇంట్రెస్టింగ్గా, ఈ బ్యూటిఫుల్గా ఉన్నటువంటి ఈ స్లైడర్ మనకి క్రియేట్ అయిపోతుంది. సో మనం ఈ స్లైడర్ ఎలా చేయాలో చూద్దాం. సో ముందుగా మనం ఒక కంటైనర్ వేసుకుందాం. ఓకే, సో స్లైడర్కి బేసిక్గా ఒక కంటైనర్ వేస్తాం. ఈ కంటైనర్ లోపలే మొత్తం మనకి ఇమేజ్ స్లైడర్కి సంబంధించిన ఆ క్లాసెస్ అన్నీ వస్తాయి. అయితే ఇప్పుడు ఫస్ట్ స్టెప్, కంటైనర్ వేసుకున్న తర్వాత మనం చేయాల్సింది ఒక బేసిక్ స్లైడర్కి సంబంధించిన ఒక డివ్ క్లాస్ తీసుకోవాలి. ఓకే, సో మీరు ఐడి తీసుకోవచ్చు, లేదంటే క్లాస్ తీసుకోవచ్చు. సరే, మనం బేసిక్గా ఒక ఐడి తీసుకుందాం. సో నేను ఇక్కడ స్లైడర్ అనే ఒక డివ్ తీసుకున్నాను. ఈ డివ్లో మనం ఏం చేయాలంటే కొన్ని క్లాసెస్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. సో బేసిక్గా మనం ఈ స్లైడర్ని బూట్స్ట్రాప్లో క్యారోజెల్ స్లైడర్ అని అంటాం. క్యారోజెల్ స్లైడర్. సో నేను ఈ డివ్కి నేను ఒక క్లాస్ ఇస్తాను. క్లాస్లో క్యారోజెల్ స్లైడ్ అని ఇవ్వాలి. ఎగ్జాక్ట్గా ఇదే పేరు ఇవ్వాలి. బూట్స్ట్రాప్లో మనం కరెక్ట్ క్లాస్ నేమ్స్ ఆల్రెడీ కొన్ని డిఫైన్ చేసి ఉంటాయి ముందరే. సో మనం ఆ పేర్లు తప్ప వేరే పేర్లు ఇవ్వకూడదు. సో మీరు క్యారోజెల్ స్పేస్ స్లైడ్ అని ఇవ్వాలి. తర్వాత ఇక్కడ మనం ఒక జావా స్క్రిప్ట్ కమాండ్ ఇవ్వాల్సి వస్తుంది, డేటా రైడ్ అని. అండ్ ఇందులో మనం క్యారోజెల్ అని ఇవ్వాలి. సో ఇది మనకి బేసిక్ స్ట్రక్చర్ అనమాట. సో ఈ డివ్ మనకి క్యారోజెల్ స్టార్ట్ చేస్తుంది. సో టోటల్ మన స్లైడర్ మొత్తం ఈ డివ్ లోపల ఉంటుందన్నమాట. సో మీరు బేసిక్గా గుర్తుపెట్టుకోవాల్సింది, దీనికి ఒక ఐడి ఇచ్చాం. ఈ ఐడిలో మీరు ఏ పేరైనా ఇవ్వచ్చు. క్లాస్ మాత్రం క్యారోజెల్ స్పేస్ స్లైడ్ ఇవ్వాలి. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్, మీరు ఈ డేటా రైడ్ క్యారోజెల్ అని ఇవ్వడం మాత్రం మర్చిపోకూడదు. సో దీని లోపల మనకి క్యారోజెల్ ఇన్నర్ అని క్యారోజెల్ -ఇన్నర్. సో క్యారోజెల్ ఇన్నర్ అనే ఇంకో డివ్ దీని లోపల మీరు క్రియేట్ చేయాల్సి వస్తుంది. క్యారోజెల్ ఇన్నర్ ఎగ్జాక్ట్గా మనం ఇదే పేరు ఇవ్వాల్సి వస్తుంది. సో ఇందులో మనం చేయాల్సింది, ఈ క్యారోజెల్ ఇన్నర్ అంటే ఏంటంటే బేసిక్గా మన స్లైడర్కి సంబంధించిన ఇమేజెస్ అన్నీ ఈ క్యారోజెల్ ఇన్నర్లో ఉంటాయన్నమాట. మీకు కరెక్ట్గా తెలియాలంటే మీరు వీటిని కరెక్ట్గా ఏ డివ్ ఎక్కడ ఎండ్ అవుతుంది అనేది మీరు చూసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్లైడర్ డివ్ ఇక్కడ ఎండ్ అయింది. సో మీరు ఇక్కడ మనం ఒక కామెంట్స్ పెట్టుకుందాం, ఎండ్ ఆఫ్ స్లైడర్ అని. సో ఇలా మీకు ఈజీగా అర్థమవుతుంది. అలానే మన కంటైనర్ ఇక్కడ ఎండ్ అయిపోయింది, ఎండ్ ఆఫ్ కంటైనర్.
ఇలా మీరు కామెంట్స్ పెట్టుకుంటే మీకు ఏ డివ్ ఎక్కడ ఎండ్ అవుతుందో అనేది మీకు తెలుస్తుంది. అలానే మీరు ఎండ్ ఆఫ్ carousel ఇన్నర్ అని కూడా పెట్టుకోండి. ఓకే, ఈ విధంగా మనకి ఈజీగా తెలుస్తుంది మనది డివ్ ఎంతవరకు ఉందో అనేది. ఓకే, ఇప్పుడు నేను ఈ carousel ఇన్నర్లో మనం చేయాల్సిందల్లా ఐటమ్ క్లాసెస్ తీసుకోవాలి. ఐటమ్ క్లాసెస్ అంటే ఏంటంటే ప్రతి ఐటమ్ క్లాస్లో ఇమేజెస్ ఉంటాయి అన్నమాట. ప్రతి ఐటమ్ క్లాస్లో ఇమేజెస్ ఉంటాయి. సో మీకు ఒకవేళ 3 ఇమేజెస్ పెట్టారనుకోండి, 3 ఐటమ్ క్లాసెస్ తీసుకోవాలి. అంటే 3 డివ్లు తీసుకోవాలి. అండ్ ప్రతి డివ్కి మీరు ఐటమ్ క్లాస్ అని పేరు ఇవ్వాలి. ఒక 4 ఇమేజ్లు అంటే 4 డివ్స్ తీసుకోవాలి. అండ్ ప్రతి డివ్కి ఐటమ్ అని క్లాస్ నేమ్ ఇవ్వాలి. సో చూద్దాం. సో నేను ఇక్కడ ఫస్ట్ ఒక డివ్ తీసుకుంటాను. దానికి నేను ఐటమ్ అని పేరిస్తాను ఆ క్లాస్కి. సో ఇందులో మనకి ఫస్ట్ ఇమేజ్ ఉంటుంది. అలానే దీన్నే మనం కాపీ చేద్దాం. సో ఇప్పుడు నేను 4 ఇమేజ్లు తీసుకుంటున్నాను. 2, 3 అండ్ 4. సో ఈ 4 డివ్స్లో 4 ఇమేజెస్ ఉంటాయి. మీరు ఇంకా ఇమేజెస్ కావాలంటే ఇంకా ఐటమ్ క్లాసెస్వి ఇంకా డివ్స్ తీసుకోండి. సో ప్రస్తుతానికి నేను 4 ఇమేజ్లు తీసుకుంటున్నాను కాబట్టి ఇక్కడ నేను 4 ఐటమ్ క్లాసెస్ తీసుకున్నాను. ఐటమ్ క్లాసెస్వి డివ్స్ తీసుకున్నాను. సో ఇలా అండ్ ప్రతి దాంట్లో మనం ఇమేజెస్ పెట్టుకోవచ్చు, టెక్స్ట్ పెట్టుకోవచ్చు, ఏదంటే అది పెట్టుకోవచ్చు మనం కావాలంటే. ఓకే, అయితే బేసిక్గా మనకి స్లైడర్కి ఇమేజెస్ పెడతారు. సో దీంట్లో మనం ఇమేజెస్ పెడదాం. అయితే మనం ఇమేజెస్ పెట్టే ముందర ఇండికేటర్ క్లాసెస్ కొన్ని పెడదాం. ఓకే, ఇండికేటర్ క్లాసెస్ అంటే బేసిక్గా మన ఇమేజెస్ మీద ఉన్న బటన్స్ అన్నమాట. ఓకే, మనం 4 ఇమేజెస్ పెడుతున్నాం కాబట్టి 4 ఇండికేటర్స్ కావాల్సి వస్తుంది. అయితే ఆ ఇండికేటర్ క్లాసెస్ మనం ఎక్కడ పెట్టాలంటే carousel ఇన్నర్కి మీద పెట్టాలి. అంటే మన ఏదైతే మన స్లైడర్ డివ్ ఏదైతే ఉందో మెయిన్ స్లైడర్ డివ్ దానికి కింద అండ్ carouselకి మీద, అంటే ఎగ్జాక్ట్లీ carousel ఇన్నర్కి స్లైడర్కి క్లాస్కి మధ్యలో మనం ఇండికేటర్స్ క్రియేట్ చేద్దాం. ఓకే, ఇండికేటర్స్ చేయాలంటే మనం OL ట్యాగ్ తీసుకోవాలి. ఆర్డర్డ్ లిస్ట్ ట్యాగ్ అనమాట. ఓకే, సో బేసిక్గా నేను ఒక OL ట్యాగ్ తీసుకుంటాను. సో ఇక్కడ OL ట్యాగ్ క్లోజ్ చేస్తాను. ఈ OL ట్యాగ్కి మనం క్లాస్ ఇవ్వాలి. ఆ క్లాస్లో మనం carousel -indicators అని ఇవ్వాలి. ఎగ్జాక్ట్లీ ఇదే పేరు ఇవ్వాలి. తర్వాత మనం లిస్ట్ ట్యాగ్స్ తీసుకోవాలి. లిస్ట్ ట్యాగ్స్ మనం 4 లిస్ట్ ట్యాగ్స్ తీసుకోవాలి. ఎందుకంటే 4 ఇమేజెస్ ఉన్నాయి కాబట్టి 4 లిస్ట్ ట్యాగ్స్ తీసుకోవాలి. సో నేను ఒక 4 లిస్ట్ ట్యాగ్స్ తీసుకున్నాను. సో ఈ లిస్ట్ ట్యాగ్స్కి మనము జావాస్క్రిప్ట్ కమాండ్ ఇవ్వాల్సి వస్తుంది. data-target. ఈ డాటా టార్గెట్లో మనం ఏం రాయాలంటే స్లైడర్ అని రాయాలి. స్లైడర్ అంటే ఏంటి? మనం ఈ డివ్ని మనము రిఫరెన్స్ చేస్తున్నాం అనమాట. ఈ ఐడిని అంటే ఇది మెయిన్ మనకి స్లైడర్ డివ్ అనమాట. మనం దీన్ని టార్గెట్ చేస్తున్నాం అనమాట. సో మనం ఇందులో ఈ డాటా టార్గెట్లో ఆ డివ్ పేరు ఇవ్వాలన్నమాట. తర్వాత ఇంకొక డేటా అట్రిబ్యూట్ మనం ఇవ్వాల్సి వస్తుంది. దాన్ని ఏమంటారంటే డాటా స్లైడ్ 2 ఇవ్వాలన్నమాట. సో ఇందులో మనం ఏం చేస్తామంటే ఇందులో మనము ఇప్పుడు 4 ఇమేజెస్ ఉన్నాయి. అంటే 4 ఇమేజెస్కి 4 బటన్స్ వస్తాయి. అయితే మనము ప్రతి బటన్కి మనం నెంబర్స్ ఇవ్వాల్సి వస్తుంది. అంటే ఫస్ట్ దానికి మనం 1, సెకండ్ దానికి 2, థర్డ్ దానికి 3
అని ఇస్తాం. అయితే ఇక్కడ మనకి మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఫస్ట్ దానికి ఎప్పుడు 0 అని ఉంటుంది అనమాట. సో ఫస్ట్ ఐటమ్ ఎప్పుడు 0తో స్టార్ట్ అవుతుంది. సో బేసిక్గా ప్రోగ్రాంలో ఫస్ట్ వచ్చేది 0, తర్వాత వచ్చేది 1. సో ఇక్కడ మనం ఫస్ట్ ఐటమ్ని రిఫరెన్స్ చేస్తున్నాం కాబట్టి 0 పెడతాం. తర్వాత నెక్స్ట్ సెకండ్ దానికి మనం సేమ్ డాటా టార్గెట్ ఈజ్ ఈక్వల్ టు సేమ్ స్లైడర్ అని ఇవ్వాలి. తర్వాత మళ్ళీ దీనికి కూడా సేమ్ డాటా స్లైడ్ 2 ఇచ్చేసి, అయితే ఇందులో మనం 1 పెట్టాలి. ఇది సెకండ్ ఐటమ్. అయితే సెకండ్ ఐటమ్కి 1 ఉంటుంది, ఫస్ట్ ఐటమ్కి 0 ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం మిగతా 2 లిస్ట్ ట్యాగ్స్కి కూడా మనం దీన్ని కాపీ చేసేద్దాం. అండ్ ఇక్కడ థర్డ్ ఐటమ్కి 2 ఇవ్వాల్సి వస్తుంది, అలానే ఫోర్త్ దానికి 3 ఇవ్వాల్సి వస్తుంది. సో ఇలా ఉంటుందన్నమాట. సో మనకి ఇలా బటన్స్ క్రియేట్ చేసుకోవాలి. అండ్ మనం ఈ డాటా టార్గెట్ ఇవ్వడం మర్చిపోకూడదు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మనం ఈ ఫస్ట్ ఈ బటన్కి మనం ఒక క్లాస్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. మనం ఫస్ట్ బటన్కి, అలానే మనం ఫస్ట్ ఐటమ్కి కూడా మనకు ఒక ఎక్స్ట్రా క్లాస్ ఇవ్వాల్సి వస్తుంది. అదేంటంటే మనం ఇక్కడ యాక్టివ్ క్లాస్ అనేది ఇవ్వాలి. ఎందుకంటే మనకి మన స్లైడర్ ఓపెన్ చేసినప్పుడు ఒక ఫస్ట్ ఇమేజ్ అనేది ఒకటి యాక్టివ్గా ఉండాల్సి వస్తుంది. దాని నుంచి మిగతావి మనకి స్లైడ్ అవుతూ ఉంటాయి. సో అలానే బటన్ కూడా మనది ఒకటి యాక్టివ్గా ఉండాల్సి వస్తుంది. సో అందుకే నేను ఫస్ట్ లిస్ట్ ట్యాగ్కి నేను యాక్టివ్ ఇచ్చాను. అలానే మనం ఇక్కడ ఈ ఫస్ట్ లిస్ట్ ఐటమ్కి ఫస్ట్ ఈ ఐటమ్కి మనం యాక్టివ్ క్లాస్ ఇద్దాం. సో ఎందుకంటే మనకి మన స్లైడర్లో ఫస్ట్ది ఎప్పుడు యాక్టివ్గా ఉండాలి. మన బ్రౌజర్ మన వెబ్ పేజ్ ఓపెన్ చేసిన వెంటనే మనకి ఫస్ట్ ఐటము యాక్టివ్గా కనిపించాలి. సో దాని నుంచి మనం వేరే ఐటమ్స్ మనకి స్లైడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు మనం ఐటమ్ డివ్స్లో ఇమేజెస్ పెడదాం. ఓకే, సో ఫస్ట్ ఐటంలో, సో ఈ ఫస్ట్ ఐటమ్ అనేది ఇక్కడ క్యారోజల్ ఇన్నర్లో ఉంది. సో ఫస్ట్ ఐటంలో నేను ఇమేజ్ పెడతాను. సో ఇక్కడ నేను డైరెక్ట్ ఒక ఇమేజ్ ట్యాగ్ తీసుకుంటాను. సో ఇమేజ్ ట్యాగ్లో అయితే మన ఇమేజెస్ ఫోల్డర్లో ఉన్నాయి. సో ఇక్కడ నేను ఒకసారి మన ఇమేజెస్ ఫోల్డర్లో చూస్తాను. సో మనకి ఇమేజెస్ ఫోల్డర్లో మనకి 4 ఇమేజెస్ ఉన్నాయి. సో నేను ఇక్కడ ఇమేజెస్ అని పెట్టి /image1 అని పెడతాను. సో ఇవన్నీ జేపీజీ ఇమేజెస్. మీరు ఏ ఫార్మాట్ అయినా తీసుకోవచ్చు, ఎక్స్టెన్షన్ కంపల్సరీ పెట్టాల్సి వస్తుంది. సో ఇమేజెస్ ఫోల్డర్లో image1 అని పెడతాను. సో ఈ image1 అనేది యాక్టివ్ ఇమేజ్ అనమాట. ఓకే, సో అలానే సెకండ్ డివ్ అంటే ఇక్కడ ఐటమ్ క్లాస్లో ఉన్నది సెకండ్ డివ్. దాంట్లో నేను మరో ఇమేజ్ పెడతాను. image2.jpg. అండ్ ఇందులో మళ్ళీ images/image3.jpg. అండ్ 4వ ఇమేజ్ images/image4.jpg. సో ఇలా నేను 4 ఇమేజెస్ 4 ఐటమ్ డివ్స్లో పెట్టేసుకున్నాను. అండ్ వీటికి మనం ఇండికేటర్స్ ఇచ్చేసాము. అండ్ క్యారోజల్ స్లైడ్ క్లాస్ ఇచ్చాము.
డేటా అట్రిబ్యూట్స్ ఇచ్చేసాము. సో ఇప్పుడు మనం అవుట్పుట్ చూద్దాం ఒకసారి. సో మనకి ఆల్రెడీ ఇప్పుడు కరాజల్ రెడీ అయిపోయి ఉంటుంది, కాకపోతే కొన్ని అడ్జస్ట్మెంట్స్ మనం చేయాల్సి వస్తుంది. సో ఫస్ట్ నేను దీన్ని సేవ్ చేస్తాను. యాక్చువల్లీ దీనికి నేను slider.html అని సేవ్ చేశాను దీనికి. సో మనం ఒకసారి దీని అవుట్పుట్ చూద్దాం. సో మీరు ఇక్కడ చూసినట్టయితే మనకి ఇక్కడ ఫస్ట్ ఒక ఇమేజ్ కనిపిస్తుంది, అండ్ ఇక్కడ కింద మనకి ఇండికేటర్స్ బటన్స్ కనిపిస్తున్నాయి. ఒకసారి మనం వీటిని క్లిక్ చేసి చూద్దాం. సో చూసారా, సో ఇక్కడ మనకి ఇండికేటర్ బటన్స్ కనిపిస్తున్నాయి, అండ్ అలానే మనకి ఇమేజ్ కనిపిస్తుంది. అయితే ఇక్కడ మనకి ఏంటంటే ఇది మనం మన కంటైనర్ ఫుల్ విడ్త్కి స్ట్రెచ్ అవ్వలేదు. ఆ ఒక్క అడ్జస్ట్మెంట్ మనం సిఎస్ఎస్లో చేయాల్సి వస్తుంది. సో ఇండికేటర్ బటన్స్ వర్క్ అవుతున్నాయి. సో నేను ఇక్కడ ఈ బటన్స్ని నేను క్లిక్ చేసిన కొద్దీ మనకి స్లైడర్ మూవ్ అవుతుంది. సో స్లైడర్ అయితే మనకి పర్ఫెక్ట్గానే వర్క్ అవుతుంది, అండ్ అలానే మనకి ఇది రెస్పాన్సివ్గా కూడా ఉంటుంది. ఓకే, సో మనకి ఇది రెస్పాన్సివ్గా కూడా ఉంటుంది, అంటే మొబైల్లో కూడా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం చేయాల్సిందల్లా కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేయాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనము ప్రీవియస్ నెక్స్ట్ బటన్స్ కూడా దీన్ని క్రియేట్ చేయాల్సి వస్తుంది. సో ఎక్కడైతే మనకి carousel ఇన్నర్ అయిపోతుందో, సో ఇక్కడ ఎండ్ ఆఫ్ carousel ఇన్నర్ అని ఉంది. సో అలానే మనకి ఇక్కడ స్లైడర్ ఇక్కడ ఎండ్ అవుతుంది. అయితే carousel ఇన్నర్కి స్లైడర్కి మధ్యలో, అంటే carousel ఇన్నర్ ఎండింగ్ దగ్గర, ఎండ్ అయిన దగ్గర మనం 2 యాంకర్ ట్యాగ్స్ క్రియేట్ చేసుకుందాం. ఓకే, సో ఫస్ట్ యాంకర్ ట్యాగ్, సో ఫస్ట్ మనం ప్రీవియస్ బటన్ క్రియేట్ చేద్దాం. అయితే మనం ఇక్కడ ఈ యాంకర్ ట్యాగ్లో మనం ఏం చేయాలంటే ఇక్కడ hrefలో మనం మన స్లైడర్ అనే మెయిన్ డివ్, అంటే ఇది మన స్లైడర్ అనే మెయిన్ డివ్ని మనం రిఫరెన్స్ చేయాలన్నమాట, అంటే టార్గెట్ చేయాలి. సో మనం ఏం చేయాలంటే ఇక్కడ ఈ hrefలో ఆ స్లైడర్ పేరు ఇవ్వాలి, #స్లైడర్. ఓకే, అండ్ అలానే ఇందులో మనం క్లాస్ ఇవ్వాలి. ఈ క్లాస్లో మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనం ప్రీవియస్ బటన్ తయారు చేద్దాం. సో ప్రీవియస్ బటన్కి లెఫ్ట్ అని ఇవ్వాలి, అండ్ అలానే ఈ లెఫ్ట్ అని ఇస్తే సరిపోదు, ఇంకో క్లాస్ కూడా ఇవ్వాలి, carousel-control. సో ఇది యాక్చువల్గా carousel కంట్రోల్ అనమాట. ఓకే, అండ్ ఇంకొకటి మనం డేటా అట్రిబ్యూట్ కూడా ఇవ్వాలి, చాలా ఇంపార్టెంట్. ఓకే, అలానే ఈ డేటా అట్రిబ్యూట్ని డేటా స్లైడ్ అంటారు. సో డేటా స్లైడ్లో మనం చేయాల్సింది ఏంటంటే ఇది లెఫ్ట్, అంటే మనకి ముందర ఇమేజెస్ వస్తాయి అన్నమాట. ఓకే, ముందర ఇమేజెస్కి ప్రీవియస్ అని రాయాలి, అంటే డేటా స్లైడ్ = ప్రీవ్ అని రాయాలన్నమాట. ఓకే, సో దీంట్లో ఈ యాంకర్ ట్యాగ్ మధ్యలో ఆ బటన్ మనకి ఇంకా క్రియేట్ కాలేదు. జస్ట్ మనం క్లాసెస్ ఇచ్చాము, రెఫరెన్స్ ఇచ్చాము, మన స్లైడర్కి రెఫరెన్స్ ఇచ్చాము, డేటా స్లైడ్ కూడా ఇచ్చాము, కానీ ఇంకా మనకి బటన్స్ క్రియేట్ కాలేదు. ఆ బటన్స్ క్రియేట్ కావాలంటే ఒక స్పాన్ క్లాస్ కూడా ఇవ్వాల్సి వస్తుంది ఈ యాంకర్ ట్యాగ్ మధ్యలో. సో ఈ స్పాన్ క్లాస్లో మనం ఏం చేయాలంటే గ్లైఫికాన్స్ అని ఉంటాయి. గ్లైఫికాన్స్ అంటే ఏంటంటే ఇవి కొన్ని ఐకాన్స్ అన్నమాట. మీకు వచ్చే ట్యుటోరియల్స్లో మీకు గ్లైఫికాన్ ఐకాన్స్ ఏమేమి ఉంటాయనేది చూపిస్తాను. సో ప్రస్తుతానికి ప్రస్తుతానికి మనం ఈ ప్రీవియస్ నెక్స్ట్ బటన్స్కి సంబంధించిన గ్లైఫికాన్స్ ఏముంటాయి అనేది చూడండి. సో గ్లైఫికాన్ GLYPHICON. సో స్పెల్లింగ్ కరెక్ట్గా రాయాల్సి వస్తుంది. గ్లైఫికాన్ అని రాసి మళ్ళీ గ్లైఫికాన్ -chevron -left అని రాయాలి. ఓకే, సో ఈ పేరు మీరు కరెక్ట్ ఎగ్జాక్ట్గా ఇలానే రాయాల్సి వస్తుంది. మీరు స్పెల్లింగ్ మిస్టేక్స్ జాగ్రత్తగా చూసుకోండి, స్పెల్లింగ్ మిస్టేక్స్ కాకుండా చూసుకోండి.
ఓకే, సో మనకి లెఫ్ట్ బటన్ వచ్చేసింది. అలానే మనం ఇప్పుడు ఈ మొత్తాన్ని మనం కాపీ చేద్దాం. సో ఇక్కడ మనం చేయాల్సిందల్లా ఏం లేదు, మనం లెఫ్ట్ బటన్ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు మనకి రైట్ బటన్ రావాలి. రైట్ బటన్కి చేయాల్సిందల్లా క్లాస్లో మనం రైట్ అని పెట్టాలి, అండ్ తర్వాత డేటా స్లైడ్లో మనం నెక్స్ట్ అని పెట్టాలి. అంటే ఈ బటన్ నొక్కితే మనకి తర్వాత ఇమేజెస్ వస్తాయి, ఈ ప్రీవియస్ బటన్ నొక్కితే ముందర ఇమేజెస్ వస్తాయి. అండ్ ఇందులో మనకి ఇక్కడ స్పాన్ క్లాస్ అని ఉంది, ఈ స్పాన్ క్లాస్లో మనం ఇక్కడ లెఫ్ట్ అని ఉంది, ఇక్కడ మనం ఈ లెఫ్ట్ ప్లేస్లో మనం రైట్ అని పెడదాం. ఓకే, సో ఇది అనమాట సెటప్. సో మీరు ఎగ్జాక్ట్గా ఈ క్లాసెస్ పేర్లు మీరు కరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి, అప్పుడు మీకు కరెక్ట్ అవుట్పుట్ వస్తుంది. ఒకసారి మనం అవుట్పుట్ చూద్దాం ఎలా వచ్చిందో. సో చూడండి ఇక్కడ, సో మీరు ఇక్కడ ఈ బటన్స్ చూడండి, ప్రీవియస్ బటన్ ఇది నెక్స్ట్ బటన్. సో చూసారా, సో నేను ఈ బటన్స్ క్లిక్ చేసిన కొద్దీ మనకి ముందర ఇమేజెస్ వస్తున్నాయి, లెఫ్ట్ బటన్ క్లిక్ చేసిన కొద్దీ, అండ్ ఈ రైట్ బటన్ క్లిక్ చేసిన కొద్దీ తర్వాత ఇమేజెస్ వస్తున్నాయి. సో మనకి స్లైడర్ పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. జస్ట్ మనకు ఒకటే ఒక ఇష్యూ ఉంది, అది ఏంటంటే మనకి ఈ ఇమేజ్ మనకి కంటైనర్ ఫుల్ విడ్త్ స్ట్రెచ్ అవ్వాలి. సో అది మనం సిఎస్ఎస్లో చేద్దాం. సో మనకున్న ఒకే ఒక అడ్జస్ట్మెంటు ఈ ఇమేజెస్ మనకి కంటైనర్ ఫుల్ విడ్త్కి రావాలి. ఓకే, సో దానికి మనం ఏం చేద్దామంటే ఒక సిఎస్ఎస్ ఫైల్ తీసుకుందాం. అయితే ఇందులో మనకు ఆల్రెడీ bootstrap.css ఉంది, అయితే మనం ఏం చేద్దామంటే మన ఓన్ సిఎస్ఎస్ ఒకటి క్రియేట్ చేసుకుందాం. సో ఇక్కడ నేను న్యూ తీసుకుంటాను. సో దీంట్లో నేను దీన్ని సేవ్ యాజ్ అనేసి, సో ఎగ్జాక్ట్లీ మన HTML ఫైల్ ఎక్కడ ఉందో అదే ప్లేస్లో నేను style.css అని పెడతాను. ఏదైనా ఇవ్వండి మీరు పేరు. అయితే అది మన HTML ఫైల్కి లింక్ ఇవ్వాలి ఇంకా. సో నేను సో ఫస్ట్ మనం మన HTML ఫైల్కి CSS లింక్ ఇద్దాం. సో ఇక్కడ నేను లింక్ ఇస్తాను. సో ఇందులో మనం style.css అని ఇద్దాం. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు మన HTML ఫైల్ ఉన్న లొకేషన్లోనే మన CSS ఫైల్ ఉంటే మీరు డైరెక్ట్ ఇలా ఇచ్చేసేయచ్చు. లేదంటే ఏదైనా ఫోల్డర్లో ఉంటే మాత్రం ఆ ఫోల్డర్ పేరు మెన్షన్ చేయాల్సి వస్తుంది. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరు ఎక్కడ సేవ్ చేస్తున్నారు మీ CSS ఫైల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇప్పుడు మనం లింక్ ఇచ్చేసాం. ఇప్పుడు మనం చేయాల్సిందల్లా ఇప్పుడు మన ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో అవి మన స్లైడర్కి మన కంటైనర్కి ఫుల్ విడ్త్ స్ట్రెచ్ అవ్వాలి. సో మన ఇమేజెస్ని మనం రిఫర్ చేయాలంటే ఫస్ట్ మనం అవి ఎందులో ఉన్నాయో చూడాలి. అవి యాక్చువల్లీ మన మెయిన్ స్లైడర్ అనే ఈ డివ్ ఉంది. సో ఆ స్లైడర్ అనే డివ్ని మనం రిఫర్ చేయాల్సి వస్తుంది సిఎస్ఎస్లో. సో ఈ స్లైడర్ అనే డివ్లో మనకి యాక్చువల్లీ ఇమేజెస్ ఉన్నాయి. సో 4 ఇమేజెస్ ఉన్నాయి. సో అయితే మన స్లైడర్ అనే డివ్లో ఉన్నటువంటి ఇమేజెస్ని మనం టార్గెట్ చేయాల్సి వస్తుంది సిఎస్ఎస్లో. సో నేను style.cssలో ఫస్ట్ మన స్లైడర్ డివ్ని టార్గెట్ చేస్తాను. సో #స్లైడర్. సో ఇప్పుడు స్లైడర్లో ఉన్నటువంటి ఇమేజెస్ని టార్గెట్ చేయాలి. సో ఇవి మనకి 4 ఇమేజెస్ ఉన్నాయి. సో అయితే మనం ఐటమ్ క్లాస్ని టార్గెట్ చేయొచ్చు, కానీ ఐటమ్ క్లాస్ కంటే ఇంకా మనకి బెస్ట్ ఏంటంటే ఇమేజెస్ని టార్గెట్ చేయాలంటే డైరెక్ట్ IMG ట్యాగ్ని మనం టార్గెట్ చేద్దాం. సో ఏం చేయాలంటే స్లైడర్ స్పేస్ IMG అని ఇచ్చేసి ఇందులో మనం విడ్త్ 100% ఇద్దాం. ఓకే, ఒకసారి మనం సేవ్ చేసి అలానే మన HTMLని కూడా మనం సేవ్ చేద్దాం. సేవ్ చేసేసి ఒకసారి అవుట్పుట్ చూద్దాం. ఓకే, సో చూసారా పర్ఫెక్ట్గా మన ఇమేజెస్ మన కంటైనర్ విడ్త్కి స్ట్రెచ్ అయిపోయినాయి. సో చూడండి, ఇందాక ఏదైతే మనకి ప్రాబ్లము
మనకి కంటైనర్ విడ్త్కి స్ట్రెచ్ కాకుండా ఇలా సగమే కనిపిస్తుంది ఇమేజ్. ఇప్పుడు మనం విడ్త్ 100% ఇచ్చేసరికి మన కంటైనర్ మొత్తానికి ఇమేజ్ స్ట్రెచ్ అయిపోయింది. సో ఇప్పుడు మన స్లైడరు పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. అండ్ అలానే మనకి స్లైడర్ రెస్పాన్సివ్గా కూడా ఉంది. ఓకే, సో ఇంకొక చిన్న ఇష్యూ ఏంటంటే మన యాక్చువల్గా ఇక్కడ పైన మనకి గ్యాప్ అసలు లేకుండా టోటల్గా మనకి మన కంటైనర్ మన వెబ్ పేజ్కి టోటల్గా పైన ఉంది. కొంచెం మనం గ్యాప్ క్రియేట్ చేయాలి. సో దానికి మనం ఏం చేద్దామంటే మన style.cssలోనే కొంత మార్జిన్ ఇద్దాం. సో అయితే నేను బాడీ తీసుకుంటా డైరెక్ట్గా. బాడీలోనే నేను మార్జిన్ ఒక 10 పిక్సెల్స్ మార్జిన్ ఇద్దాం. సో మార్జిన్ ఇస్తే ఏమవుతుందంటే కొంచెం స్లైడర్ మరీ వెబ్ పేజ్కి పైన ఆనుకొని ఉండకుండా కొంచెం కిందకు వస్తుంది అనమాట. ఓకే, ఒకసారి సేవ్ చేశాను. సో ఇప్పుడు ఒకసారి మన అవుట్పుట్ చూద్దాం. ఓకే, సో చూడండి పైన కొంచెం మనకి గ్యాప్ కూడా వచ్చింది మార్జిన్ ఇచ్చేసరికి. సో ఇప్పుడు మన స్లైడర్ మనకి పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. రెస్పాన్సివ్గా కూడా ఉంది. ఇండికేటర్స్ కూడా పనిచేస్తున్నాయి. సో మనం సక్సెస్ఫుల్గా స్లైడర్ని పూర్తి చేసాం. మీకు ఈ ఇమేజ్ స్లైడర్ క్లాస్ మీకు అర్థమైంది అనుకుంటాను. బూట్స్ట్రాప్లో మనం చాలా సులువుగా ఇమేజ్ స్లైడర్ చేయొచ్చు. కాకపోతే మీరు జస్ట్ ఆ క్లాసెస్ పేర్లు మాత్రం గుర్తుపెట్టుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు నాకు మెయిల్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్.